స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్. పాట కంటిన్యూ చేస్తాను భయపడుతున్నారా? అదేం లేదు బ్రో. ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్ టాపిక్. రీసెంట్ టైంలో మన సౌత్ ఇండియా నుంచి ఏ యాక్టర్ స్టైల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎవరి అవుట్ఫిట్స్ అయితే లుక్స్ పరంగా క్యాచీగా ఉంటున్నాయి? సౌత్ ఇండియా అంటే మోస్ట్లీ మన టాలీవుడ్ యాక్టర్స్ ఎక్కువ ఉంటారు, కానీ ఒక 2 మెంబర్స్ ఏమో మలయాళం ఇండస్ట్రీ నుంచి ఉన్నారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్ అనేది కొంచెం క్యాజువల్గా వస్తుంది, అంతేగాని నేను నెమరు అని చెప్పేసి ఆయన స్టైల్లో తోపని లాస్ట్లో వచ్చిన వారి స్టైల్ అంత బాగోదని కాదు. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పే వాళ్ళ లిస్ట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పేసి ఆర్డర్లు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళందరి స్టైల్స్ అద్దరిపోతాయి. ఈ రీసెంట్ టైమ్స్లో మనం సినిమాలలో చూసినాం, బయట చూసినా వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మీరు కూడా చాలా మంది హీరోని ఫాలో అవుతుంటారు, చాలా పోస్టులు చూస్తుంటారు. ఇందులో మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోస్ ఉన్నారు. మీకు ఎవరి స్టైల్ ఇష్టమో కింద కామెంట్ చేయండి, చూద్దాం మీ టేస్ట్ నా టేస్ట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో. ఒకవేళ మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మెన్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీరు కానీ స్టైల్లో కానీ ఫ్యాషన్లో కానీ ఇంప్రూవ్ అవ్వాలనుకొని లుక్స్ బెటర్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి నాగార్జున సార్. నాగ్ సార్ మూవీస్ ఎలా ఉన్నప్పటికీ, మూవీస్లో ఆయన లుక్ నార్మల్గా ఉన్నప్పటికీ అది జస్ట్ మూవీస్ వరకే. ఎందుకంటే మూవీస్లో ఆ క్యారెక్టర్కి ఎంత అవసరం ఉంటుందో ఆ రేంజ్లోనే డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తారు. యాక్చువల్గా మొన్న ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్ చూసా, అది కూడా నాగార్జునది. యాక్చువల్గా చూసిన తర్వాతే నాకు వీడియో చేయాలనిపించింది. ఆ పోస్ట్ ఏంటో ఇక్కడ ఇస్తా. ఇది 100% ట్రూ బ్రో. నాగార్జున గారు ఇవన్నీ చేసి వచ్చి మనం ఇప్పుడు దాని పెద్ద ఫ్యాషన్ అని చెప్పేసి ఊగిపోతున్నాం అంతే. స్టైల్లో నాగార్జున లెవెల్ వేరే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్గా చేస్తున్నారు. బిగ్ బాస్ హోస్ట్లో ఎవ్రీ వీక్ హోస్ట్గా వస్తుంటారు. యాక్చువల్గా చాలా డిఫరెంట్ అవుట్ఫిట్ చేసుకొస్తుంటారు. మనం అసలు ఎక్కడ చూసుకుని ఉండలేదు, మిమ్మల్ని చాలా స్టైల్గా కూడా ఉంటాయి. ఆ అవుట్ఫిట్ లుక్స్లో ఆయన ఇంకా స్టైలిష్గా కనిపిస్తారు. ఏ ట్రెండ్ అయితే ఉంటుందో ఆ ట్రెండ్కి ఏ మాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్గా డ్రెస్అప్ అవుతారు. ఎటువంటి స్టైల్ అయినా చాలా ఈజీగా బుల్లప్ చేస్తాడు నాగార్జున సార్. మన నాగ్ సార్ సేఫ్ జోన్లో కాకుండా ఎక్స్పెరిమెంట్కి వెళ్తాడు. ఎక్స్పెరిమెంట్లో కూడా ఆ డ్రెస్ని చాలా కంఫర్టబుల్గా వేర్ చేస్తారు. మన టాలీవుడ్లో అన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో నాగార్జున సార్ ఫస్ట్ ఉంటారు. సెకండ్ సెలబ్రిటీ వచ్చేసి అవర్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ఈయన గ్రూమింగ్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, యాక్సెసరీస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే అల్లు అర్జున్ ఎప్పుడు కూడా మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్ మాత్రమే ట్రై చేస్తాడు. లైక్ బ్లాక్, గ్రే, వైట్. ఈ కలర్ తోటే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాడు. ఈ కలర్స్ వల్ల మనకు ఒక ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. మీరు కూడా కొంచెం డిఫరెంట్గా, ఎలిగెంట్గా కనిపించాలనుకుంటే గో ఫర్ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్. అలాగే యాక్సెసరీస్లో కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాడు. ఒక ఈవెంట్లో వాచ్ హైలైట్ అయితే ఇంకో ఈవెంట్లో సన్ గ్లాసెస్ హైలైట్ అవుతాయి. అదే ఇంకో ఈవెంట్లో క్యాప్ హైలైట్ అవుతుంది. ఈ స్టైల్ గేమ్ ట్రెండ్స్ని మార్చుతూ రాక్ చేయాలంటే బన్నీ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. అలాగే మోస్ట్లీ కంఫర్ట్ ఉండే అవుట్ఫిట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాడు. జాగర్స్, చీనస్ ఎక్కువ వేసుకొని కనిపిస్తుంటాడు. ఎందుకంటే వీటి వల్ల కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కంఫర్ట్ ఉండడం వల్ల మనకు కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపించడం వల్ల ఇంకా స్టైల్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. అల్లు అర్జున్లో బాగా నచ్చేది ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సేఫ్ జోన్లో ఉండకుండా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తాడు. నెంబర్ 3 సెలబ్రిటీ వచ్చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఒక్కటంటే ఒక్క కూడా మన ఇండియాలో దొరికే బ్రాండ్ అయితే ఎప్పుడు వేర్ చేసినట్టు నేను మాత్రం చూడలేదు. వామ్మో ఆ బట్టలు ఉంటాయి. ఎటువంటి బ్రాండ్స్ వేసినా ఏం చేసినా రామ్ చరణ్ మోస్ట్లీ సెటిల్డ్ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాడు. నువ్వు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఈవెంట్లో చూసినా, ఫంక్షన్లో చూసినా, అంతెందుకు మొన్న మన పవన్ కళ్యాణ్ కోసం క్యాంపెయినింగ్ పోయినా కూడా ఒక వైట్ కానీ, ఒక బీజ్ కానీ, ఒక నేవీ బ్లూ కానీ ఇలా క్లాసిక్ కలర్స్ మాత్రమే ట్రై చేస్తాడు. రామ్ చరణ్ లుక్స్ అంత గ్రేట్గా కనిపించడానికి మెయిన్గా ఫిట్టింగ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు రామ్ చరణ్ తేజ్. పోలో టీ షర్ట్స్ వేసిన, హెన్లీస్ వేసిన, సూట్స్ వేసిన, జాకెట్స్ వేసిన ఫిట్టింగ్ అదిరిపోద్ది. అలాగే కలర్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగా సెట్ చేస్తాడు. అలా కలర్ అనేది మిక్స్ మ్యాచ్ చేయడం ద్వారా మనకు సింపుల్ ఇంకా క్లాసీ లుక్ అనేది వస్తుంది. ఇంకా ఆయనలో నచ్చే మంచి విషయం ఏంటంటే ఆయన క్లాసీ స్టైల్ కానీ, ఎక్స్పెరిమెంటల్ స్టైల్ కానీ చాలా ఈజీగా పుల్ అప్ చేయగలుగుతాడు. నెంబర్ 4 అవర్ విజయ్ దేవరకొండ, ద రౌడీ బాయ్. విజయ్ దేవరకొండ తను ఒకటే స్టైల్గా ఉండడం కాకుండా తనతో పాటు మనం కూడా స్టైల్గా ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తన బ్రాండ్తో. విజయ్ దేవరకొండ బ్రాండ్ మీ అందరికి తెలుసు కదా. తన బ్రాండ్లో అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. స్ట్రీట్ వేర్ కానీ, ఓవర్ సైజ్డ్ కానీ, మొత్తం ఇంటర్నేషనల్ పాప్ కల్చర్ తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. హైలైట్ ఏంటంటే మనం ఇంట్లో వేసుకునే క్లోత్స్ ఉంటుంది చూసేవా, లైక్ లుంగి, బనియన్. ఈ సింపుల్ అవుట్ఫిట్స్ ని కూడా ఎలా స్టైల్గా వేర్ చేయాలో విజయ్ దేవరకొండ చేసి చూపించారు. నిజం చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ని పరిచయం చేసింది విజయ్ దేవరకొండ. ఒకవేళ మీరు కానీ విజయ్ దేవరకొండ స్టైల్ ని గమనిస్తే తను వేసే స్ట్రీట్ స్టైల్లో కూడా ఒక ఎడ్జినెస్ అనేది ఉంటుంది.
విజయ్ దేవరకొండ ఆఫ్ స్క్రీన్ లో ఏషియా క్లోజ్ వల్ల చాలా అంటే చాలా క్రేజ్ ఏర్పడింది మన యూత్ లో. ఈ నెంబర్ 5 నుంచి మలయాళ హీరో, మనందరికి తెలిసిన హీరోనే, ఆల్మోస్ట్ అతను అందరు తెలుగులో కూడా చాలా బాగా ఓన్ చేసుకున్నారు, దుల్కర్ సల్మాన్. నిజం చెప్పాలంటే మనకు విజయ్ దేవరకొండ ఎలానో మలయాళం వాళ్ళకి డీక్యూ అలానే స్టైల్ విషయంలో ఇంటర్నేషనల్ ట్రెండ్ తీసుకొచ్చారు దుల్కర్ సల్మాన్ కూడా. ఆయన వేసే షూ కానీ, క్లోత్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, క్యాప్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్ బై ఇంటర్నేషనల్ పాప్ కల్చర్. అటువంటి వాటిని ఇండియాకి తీసుకొచ్చేసి చాలా కాన్ఫిడెంట్ గా వేర్ చేసి రాక్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అలానే ఇంటర్నేషనల్ ఒకటే కాదు, మన ఇండియన్ వింటేజ్ లుక్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ రోజుల్లో. మీరందరూ కూడా సీతారామ మూవీలో చూసే ఉంటారు. అటువంటి డ్రెస్ తో కూడా చాలా స్టైల్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. దుల్కర్ సల్మాన్ వేసే షూ కానీ, జాకెట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వినోద్ థామస్. రీసెంట్ టైంలో ఒక మూవీ చూసాను, ఈయనది. మూవీ నేమ్ వచ్చేసి తుల్లుమల. దీంట్లో అవుట్ఫిట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ ట్రై చేశాడు. డిజైనర్ జాకెట్స్ ట్రై చేశాడు, ప్రింటెడ్ షర్ట్స్ ట్రై చేశాడు, ఓవర్ సైడ్ క్లోత్స్ ట్రై చేశాడు. చాలా ఉన్నాయి. ఓవర్ సైడ్ లో కూడా ఫుల్ ఆన్ ప్రింటెడ్ ఉన్నాయి. మూవీ మొత్తం ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో అటువంటి అవుట్ఫిట్స్ వేర్ చేశాడు. ఇక స్ట్రీట్ వేర్ స్టైల్ అయితే అబ్బో వేరే లెవెల్ ఉంది. హెయిర్ స్టైల్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది మూవీలో. ఏదో స్టార్ట్ చేసాం కానీ అసలు ఈ వీడియోలో అది మాత్రం అంత ఈజీ అయితే కాదు, పులుసు కారిపోతుంది. సో ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, హీరోని ఫస్ట్ నుంచి గమనించుకుంటూ రావాలి, ఆయన మేనరిజం ఎలా ఉంది, ఆ స్టైల్ ఆయనకు ఎలా సెట్ అవుతుంది, ఎలా రన్ చేస్తున్నాడు, అంత ఈజీ అయితే కాదు. ఇదనే కాదు, ఏ వీడియో చేసినా కూడా మనం చాలా డెప్త్గా తెలుసుకొని చేయాల్సి వస్తుంది. ఇంత కష్టపడి చేసి మీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. దానివల్ల మీకు పోయేదైతే ఏం లేదు, కానీ మాకు కొంచెం ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన యూట్యూబ్ అల్గోరిథం గాడొచ్చేసి మన వీడియోని కొంచెం పుష్ చేస్తాడు. ఆయన పుష్ చేయడం వల్ల ఇది కొంచెం జనాల్లోకి వెళ్తుంది. అలా కొంచెం మన ఛానల్కి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఈ వీడియో ఇంతవరకు చూసి వెళ్ళినట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసేసి మీకు ఏ హీరో స్టైల్ నచ్చిందో కింద కామెంట్ చేయండి.